నమస్తే అండి, డూ ఆర్ డై ఛానల్కు స్వాగతం. ఎవరైతే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్. కుటుంబ నేపథ్యం చూసుకుంటే మాది అడవేముల గ్రామం. మా అమ్మ నాన్న వ్యవసాయం చేసుకునే మామూలు వ్యక్తులు. మా నాన్న పేరు యాదగిరి, మా అమ్మ పేరు మల్లమ్మ. ఇంతకుముందు ఎవరు కూడా చదువుకున్న నేపథ్యం లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు. అటువంటి తరుణంలో మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ పడ్డ కష్టం, ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ యొక్క స్ట్రగులే నన్ను సక్సెస్ చేసిందని ఒక ఫైనల్గా చెప్పొచ్చు. దానికన్నా ముందు మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి మా అన్నయ్య, నేను, మా తమ్ముడు. మీరు 2015లో బ్యాంక్ పీఓగా సెలెక్ట్ అయ్యారు కదా, మీరు దీనికోసమేనా ఇంకా వేరే ఉద్యోగాల కోసం కూడా? నేను చదివింది ఇంజనీరింగ్ అండి, 2008 నుంచి 2012 వరకు. అప్పుడున్న పరిస్థితుల్లో నేను హైదరాబాద్లో చదువుకున్నాను. అప్పుడు నాకు ఉన్న ఒకటే ఏమైందంటే ఏదో ఒక ఉద్యోగం సాధించాలి. ఆ సాధించాలనే క్రమంలో నాకు ఇమీడియట్గా ఏదన్నా ఒక ఉద్యోగం దొరికితే తక్కువ స్ట్రెయిన్ తోటి, తక్కువ శ్రమతోటి ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యంలో నేను ఉన్నాను. అప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఏపీపీఎస్సీ కానీ, బిఫోర్ బైఫర్కేషన్ ఆఫ్ ఏపీపీఎస్సీ కానీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నాకున్న ఐటీకి పోలీస్ కానిస్టేబుల్ ఇవన్నీ రావు కాబట్టి బెటర్గా ఏ జాబ్ ఉంది. అప్పుడున్న వేకెన్సీస్ 2010-12 కాలం నుంచి ఎక్కువగా బ్యాంక్ జాబ్స్ ఎక్కువగా న్యూమరికల్ వేకెన్సీస్ ఎక్కువ, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువగా ఉండే కావాలని బ్యాంక్ జాబ్ చూసుకుంటే తొందరగా గెట్ అనే అవకాశం ఉందని బ్యాంక్ జాబ్ చూస్ చేసుకున్నాను. 2012 తర్వాత నేను ముందుగా నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది ఏంటంటే, ముందు ఒక 6 నెలల వరకు జనరల్గా ఐ జస్ట్ వాంట్ టు గెట్ సమ్ మనీ టు సర్వైవ్ మై సెల్ఫ్ అని చెప్పి ఒక చిన్న జాబ్ చేశానండి, ఒక 6 నెలలు ఒక కాలేజీలో ట్యూటర్గా. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాథమికంగా నేను తీసుకుని ఏంటంటే ఏదో కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావాలి. బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ బేసిక్స్, నా బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన నాలెడ్జ్ ఏం లేదు కాబట్టి, నేను చదువుకోవాలనుకున్న బ్యాంక్కి సంబంధించిన ఏ నాలెడ్జ్ లేదు కాబట్టి నేను దానికి కోచింగ్ తీసుకోవాలని అనుకున్నాను. ఆ టైంలో నేను కోచింగ్ తీసుకున్నాను. ముఖ్యంగా చాలామంది నాకు ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది సపోర్ట్ చేశారు. కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఫీజు కట్టలేని దశలో కూడా నేను చాలామంది సహకారం తీసుకొని ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావడం జరిగింది. ఒక బీఎస్సీ అకాడమీ అని హైదరాబాద్లో హిమాయత్నగర్లో ఉండేది, దానిలో జాయిన్ అయినా ఒక 3 షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాను. ఆ తర్వాత రెగ్యులర్గా నా బేసిక్స్ డెవలప్ చేసుకుంటూ అదేవిధంగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విధానాన్ని ఇంట్లోనే ప్రిపేర్ అవుతూ, మా ముందున్న అన్నయ్యలు కూడా చాలా సహకారం, ఏ విధంగా ప్రిపేర్ అయితే బెటర్గా సక్సెస్ వచ్చే అవకాశం తీసుకుంటూ ఆ తర్వాత కోచింగ్ని నేను అట్లనే కంటిన్యూ చేస్తూ ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను. ఆ అటెంప్ట్లో నేను సక్సెస్ కాలేకపోయినాను. ఇంటర్వ్యూ వచ్చింది కానీ మార్జిన్లో టోటల్గా నేను సెక్యూర్ చేయలేకపోయినాను. ఇంటర్వ్యూని ఫేస్ చేసినా కానీ నాకు అది ఒక ఫస్ట్ అటెంప్ట్ ఇట్స్ నాట్ ఏ ఫెయిల్యూర్ అని చెప్పి, ఒక ఫెయిల్యూర్ కాదు, ఒక ఖచ్చితంగా నా సక్సెస్కి ఒక బేస్ అని చెప్పి నేను ఆ ఇంటర్వ్యూని బాగానే అటెండ్ చేసినా కానీ నెక్స్ట్ టైం నా కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకొని ఇంకా మళ్ళీ కోచింగ్ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేసి నెక్స్ట్ ఎగ్జామ్స్ నేను ఇంకా బెటర్గా అది అటెంప్ట్ చేయాలని ప్రయత్నంలో చేశాను. దీంట్లో నేను సక్సెస్ సాధించిందంటే ముఖ్యంగా అంటే ఎక్కువగా రిపీటెడ్ రివిజన్ అని, నా యొక్క సబ్జెక్ట్ని రిపీటెడ్గా రివిజన్ చేయాలని నేను అనుకుంటున్నానండి. అంటే చాలా ఎంతోమంది ఇంజనీరింగ్ విద్యార్థులు మన ఈ బ్యాంకింగ్ రంగం వైపు వస్తున్నారు కదా, వాళ్ళకు కోచింగ్ అవసరమా, సొంతంగా చదువుకుంటే కూడా? ఈ కోచింగ్ అనేది నేను అత్యవసరం అని చెప్పను, కానీ ఒక ముందుకెళ్ళడానికి మాత్రం ఒక బేస్ అని చెప్పొచ్చు. తొందరగా నువ్వు రీచ్ కావాలనుకున్న దశలో మాత్రం కోచింగ్ని ఒక ఆప్షన్గా పెట్టుకోండి. కోచింగ్ అనేది లేకపోయినా కానీ సక్సెస్ సాధించవచ్చు, చాలామంది ఉన్నారు ఎగ్జాంపుల్స్. కాకపోతే నేను కోచింగ్ అనేది బెటర్గా ఎవరికైతే ఏమాత్రం బ్యాక్గ్రౌండ్ లేని ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు, ఏమాత్రం ఇంతకుముందు ఒక గోల్ పెట్టుకొని ఒక అంశాన్ని నేర్చుకున్నప్పుడు మాత్రం కోచింగ్ ఫస్ట్ తీసుకొని దాంట్లో రంగాల్లో దిగితే నువ్వు ఇంకా మిగతా ఆస్పిరెంట్స్తో పోల్చుకుంటే ముందుకు వెళ్ళడానికి తొందరగా ఉంటుందని. శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఈ డూ ఆర్ డై ఛానల్ లాంటివి ఈ ఉద్యోగం సాధించడంలో ఎలాంటి కీలక పాత్ర పోషిస్తాయి? మంది గ్రామీణ నేపథ్యం ఉన్న వాళ్ళకి అందరికీ ఏంటంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళాలి, జాయిన్ కావాలి, అక్కడున్న సిచ్యువేషనల్ కానీ లేకపోతే అక్కడున్న పరిస్థితులకు తగ్గట్టుగా మార్నింగ్ అటెండ్ కావాలి, ఈవినింగ్ వెళ్ళాలి, రూమ్ తీసుకోవడం, ఇవన్నీ చాలా బర్డెన్తో కూర్చుకున్న విషయాలు. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే కోచింగ్ అనేది నాట్ మ్యాండేటరీ. అలా అని చెప్పి ఈ కోచింగ్ తీసుకోకపోవడం కూడా రాదని కాదు, కానీ ఈ సోషల్ ప్లాట్ఫామ్ వల్ల యూట్యూబ్ కానీ ఇంకేదన్నా కానీ ఈ సోషల్ ప్లాట్ఫామ్ అనేది చాలా బెటర్గా చాలామంది ఆన్లైన్లో ఫ్రీ క్లాసెస్ చెప్తున్నారు. దీనివల్ల మీరు ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు. రెండోది డిఫరెంట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్స్పర్ట్స్ నుండి మీరు మీట్ కావచ్చు. అదే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ఉండే ఒక ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఒకసారి చెప్తాడు, బట్ నీకు నెంబర్ ఆఫ్ లెసన్స్ కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ టీచర్స్ కానీ మీట్ అయ్యే అవకాశం సోషల్ ప్లాట్ఫామ్లో చాలా మందితో ఉంటుందండి. ఖచ్చితంగా కోచింగ్ అనేది యూట్యూబ్ ద్వారా ఇలాంటి ఛానల్స్ ద్వారా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ని కొంతవరకు ఎంచుకున్నట్టే ఇలాంటి ఛానల్స్ ప్లాట్ఫామ్. శ్రీకాంత్ గారు, మీరు 2015 బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రొఫెషన్ ఆఫీసర్ కదా, ఆ ప్రిపరేషన్కి ఎలాంటి బుక్స్ అవసరం? బ్యాంక్స్ ప్రిపరేషన్ బుక్స్ అంటే చాలా ఉన్నాయండి మార్కెట్లో.
ముఖ్యంగా చూసుకుంటే అర్థమెటిక్ సంబంధించి ఆర్ఎస్వైగల్ బేస్ మెటీరియల్ అని చెప్పొచ్చు. ఆర్ఎస్వైగల్ తర్వాత ఇంగ్లీష్ అని అనుకుంటే ఇంగ్లీష్ కూడా ఆర్ఎస్వైగల్ చాలా వేరియంట్స్ ఉన్నాయి. కానీ మీకు ఓన్గా సంబంధించింది అంటే రెగ్యులర్గా ఒక 2 న్యూస్ పేపర్ చూస్ చేసుకోండి. ఇంగ్లీష్లో మీకు సంబంధించిన ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ లేకపోతే హిందూ కానీ ఇంకేదైనా టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇండియన్ ఎక్స్ప్రెస్ బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు ఇంగ్లీష్ పరంగా. ఎందుకంటే చాలామంది బ్యాంకులలో రావాలనుకుంటే ఎందుకంటే ఎగ్జామ్ మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి ఆన్లైన్ కాబట్టి ఇంగ్లీష్ పేపర్స్ కంపల్సరీగా చదవాలి. ముఖ్యంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ హిందూ కానీ రెగ్యులర్గా దీని నుంచి వచ్చే కరెంట్ అఫైర్స్ మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. రెండోది కంప్యూటర్కి సంబంధించిన బుక్స్ అంటే చాలా ఉన్నాయి. దాదాపు 99%, 98-99% ఆల్ బుక్స్లో సేమ్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఏ బుక్ తీసుకున్నా సరిపోతుంది కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి. మిగతా మ్యాథ్స్, ఇంగ్లీషు, కంప్యూటర్ తర్వాత మార్కెటింగ్ సంబంధించిన బుక్స్ కూడా ఉన్నాయి. ఒక మ్యాథ్స్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే మ్యాథ్స్ ఆటోమేటిక్ ఆర్ఎస్ఐ బేసికల్గా 100 మార్క్స్ దాని నుంచి ఉన్నాయి కాబట్టి అవుట్ ఆఫ్ 200 PO ఎగ్జామ్స్కి 100 మార్క్స్ దాని నుంచి కాబట్టి ఆర్ఎస్ఐ తీసుకోండి. ఇంగ్లీష్ తర్వాత కంప్యూటర్ ఈ 3 చదివితే మేజర్గా వస్తుంది. జనరల్గా వచ్చేసి జనరల్ సైన్స్ అనేది ఎక్కువ అడగడండి. జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఎక్కువ అడగడు. అడిగినా కానీ అవుట్ ఆఫ్ 40 క్వశ్చన్స్ ఒక 4 to 5 క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ని మీరు జనరల్గా మీకున్న 1 to 10 సిలబస్లో ఉన్న క్వశ్చన్స్ని బేస్ చేసుకొని అడుగుతాడు. అది కొంతవరకు మీకు నాలెడ్జ్ లేకపోయినా దాని గురించి అంత యాంగ్జైటీగా ఫీల్ అయ్యి అంత ఎక్కువగా వరిగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని మీద ఎక్కువ టైం కేటాయించి మనం స్కోర్ చేయాల్సిన సబ్జెక్ట్ని వదిలేసి దాని మీద ఎక్కువ టైం 4 మార్కుల కోసం కష్టపడడం అవసరం లేదండి. నా ఉద్దేశం ప్రకారం ఆర్ఎస్ అగర్వాల్ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన మార్కెట్లో ఏ బుక్ ఇంగ్లీష్ గురించి చెప్పారు కదా, ఇంగ్లీషు ఏ బుక్ని ప్రామాణికంగా తీసుకుంటే బాగుంటుంది? ఎందులో అయితే నేనైతే రెఫర్ చేస్తున్నాను లెనిన్ మార్టిన్ అనేది. అది అందరి చాయిస్ కాదు, మీకుంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఉన్న సోర్సెస్లో కూడా ట్రై చేయండి. లెనిన్ మార్టిన్ ఓకే అండి. మనం ఎంతోమంది మెయిన్స్ వరకు వచ్చేసి ఇంటర్వ్యూ వరకు పోయి అక్కడ ఎంతోమంది వెనకకు వచ్చిన చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలంటారు? ఇబ్బంది పడే అంశం ఇంటర్వ్యూ అనేసరికి ఈ అంశానికి వచ్చేసరికి నేను చూజ్ చేసుకున్న పాత నేను ఇంటర్వ్యూ ఎలా సక్సెస్ కావాలనుకున్నానంటే బేసికల్గా ఇది అందరూ మాట్లాడి చెప్పే విషయాలే. నేను కూడా ఏంటంటే ఇంటర్వ్యూ అంటే నాకు భయమే, కానీ నేను పాలైన విధానం ఏంటంటే రెగ్యులర్గా ఒక 10 minutes ఏంటంటే ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇంటర్వ్యూ బోర్డుని ఫేస్ చేసేటప్పుడు ఇలా ఉంటుంది. ఎందుకంటే మీకు నచ్చిన విధంగా మీరు మాట్లాడేది ఓన్గా ప్రిపేర్ చేసుకొని దాన్ని ఒక రిప్రజెంటేషన్ లాగా మీకు అర్థం కానీ ఒక ఫ్రెండ్స్ దగ్గర ఒక వీడియో లాగా షూట్ చేసుకొని ఎంతవరకు మీరు కాన్ఫిడెంట్గా మీ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మీరు చెప్పేది కానీ మీరు ఒకసారి మీ ఓన్గా ప్రిపేర్ అయితే దాని ద్వారా కొంచెం రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి నా సలహా ఇది. జనరల్గా ఇంటర్వ్యూ వచ్చే క్వశ్చన్స్ జనరల్ క్వశ్చన్స్ ఉంటాయండి. క్వశ్చన్స్ అనేది డజంట్ మ్యాటర్, అది ఏ క్వశ్చన్స్ వచ్చినా మీరు అటెండ్ చేయగలుగుతారు. వస్తే వచ్చిందని చెప్పండి, టు బీ హానెస్ట్, లేకపోతే నాకు తెలియదు అన్నట్టుగా ఒప్పుకోండి. ఇంటర్వ్యూ వాళ్ళు ఖచ్చితంగా మీరు వాళ్ళకి ఏం తెలియదు ఏది చెప్పినా వాళ్ళు అనుకుంటారనేది అది పొరపాటు అవుతుందండి. ఖచ్చితంగా మీరు వచ్చిందని చెప్పండి, తెలిసింది చెప్పి తెలియకపోతే తెలియదండి, నాకు ఆ నాలెడ్జ్ని అక్వైర్ చేయాలని చెప్పుకోండి. కానీ ముఖ్యంగా ఇంటర్వ్యూకి సంబంధించి ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బెటర్గా మీరు మీరు ఈ సక్సెస్ ప్రయాణంలో ఆర్థికంగా చాలా సఫర్ అయినట్టు ఫైనాన్షియల్ బర్డెన్ ఉందండి. ఖచ్చితంగా ఒకనొక దశలో అసలుకి వెదర్ ఐ విల్ గెట్ మై సక్సెస్ ఇన్ వెరీ సూన్ బికాస్ ఐ నీడ్ ఖచ్చితంగా నాకు సక్సెస్ కావాల్సిన టైం అది. ఆ టైంలో నేను ఏం సాయం ఎవరిని అడగాలన్నా కానీ కొంత ఇది అనేది ఉంది. ఆ స్ట్రగుల్ అనేది అందరి ఆస్పిరెంట్లో ఉంటుందని నేను అనుకుంటున్నా. కానీ ఒకటంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంటుంది. ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంటుందని చెప్పి మీ సక్సెస్ని ఎక్కడ ఆపకండి. దానికన్నా ముందేమైనా సోర్స్ ఏమైనా క్రియేట్ చేసుకోండి అని నా సలహా. సోర్స్ ఏమైనా క్రియేట్ చేసుకోవాలంటే ప్రతిసారి కొంచెం మన డిస్టర్బ్డ్గా ఉండకుండా ఏమన్నా లిక్విడ్ కానీ ఏదైనా క్యాష్ కానీ ఇంకేదైనా ఫైనాన్షియల్ కానీ ముందే ఒక 6 monthsకు ప్రిపరేషన్ సంబంధించిన అమౌంట్ రెడీ చేసి పెట్టుకొని ఆ తర్వాత ప్రిపరేషన్ తీస్తాను. మీరు ఈ బ్యాంకు PO కోసమే మీరు ఫస్ట్ నుంచి ఆలోచించారా? ఇంకా ఫర్దర్గా వేరే ఉద్యోగాల కోసం ఏమైనా ట్రై చేశారా? నేను మొదటి నుంచి ఒక ఉద్యోగం అంటూ అనేది ఏం లేదు. నాకు ఒకసారి నా డిగ్రీ చేతికి వచ్చిన తర్వాత ఒకటే అనుకున్నాను, నాకున్న కుటుంబ నేపథ్యానికి నాకున్న ఎమర్జెన్సీ నీడ్స్కి ఏదో ఒక ఉద్యోగం కావాలనుకున్నాను. అందులో భాగంగా అప్పుడున్న సమయంలో వేకెన్సీస్ ఎక్కువ బ్యాంకులో ఉన్నాయి కాబట్టి బ్యాంక్ అనేది తొందరగా గెట్టనే అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఆ టైంలో నేను వేరే ఏదైనా హై లెవెల్ గోల్ పెట్టుకున్నా కానీ నేను కొంత ఎఫర్ట్స్ పెడితే వచ్చి ఉండేదేమో, అది వేరే విషయం. కానీ నాకు అంత టైం అనేది లేదు కాబట్టి నేను ఎక్కువ చూస్ చేసుకోండి. ఎవరికైనా అది పెద్ద ఉద్యోగం కొట్టాలని ఉంటుంది కదా. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకా ఏది ప్రిపేర్ చేస్తే బాగుంటుంది అంటారు? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం అని అనుకుంటే జనరల్గా ఒక కామన్ సిలబస్ ఉందండి. దాదాపు ఈ 2 జాబ్స్కి ఒక 2-3 సబ్జెక్టులను తీసేస్తే మిగతా అంతా కామన్ సిలబస్ ఉందండి. అది రీజనింగ్ కానీ ఇంగ్లీష్ కానీ అర్థమెటిక్ ఇంకేదైనా కానీ జనరల్ నాలెడ్జ్ కానీ
కామన్ సిలబస్ ఉందండి. 2-3 ఇండియన్ హిస్టరీ లేకపోతే ఇండియన్ పాలిటీ ఇలాంటి సబ్జెక్టులు. కొత్తగా ఇప్పుడు ఆస్పిరెంట్స్గా వచ్చే వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు హెవీ కాంపిటీషన్ ఉందండి. అందరూ దాదాపుగా ఒక లాస్ట్ 5 years నుంచి చాలామంది కాంపిటేటివ్ ఫీల్డ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే నా సలహా ఒకటండి, మీరు సక్సెస్ వెంటనే వచ్చేస్తుంది అన్న కోణంలోనే వెంటనే మీరు రంగంలో దిగి ఒకవేళ రాకపోతే నిరుచోపాల్సిన అవసరం లేదు. కంటిన్యూస్గా మీరు మీ ప్రిపరేషన్ కమ్ చేయాలి, కంటిన్యూస్గా నాలెడ్జ్ని ఎక్వైర్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. దానికి సంబంధించి మార్కెట్లో చాలా మెటీరియల్స్ ఉన్నాయి. ఇలాంటి సోషల్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకోండి. ఈ సబ్జెక్ట్ని మీరు ఒకసారి అర్థం చేసుకోవడానికి ఒక సార్ చెప్పింది అర్థం కాకపోయినా ఇలాంటి సోషల్ ప్లాట్ఫామ్ అర్థం చేసుకొని ఖచ్చితంగా రెగ్యులర్గా మీరు దాని మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మీకు విజయం వస్తుందండి. దాని మీద మీరు నిరుత్సాహపడి ఒక అటెంప్ట్ ఫెయిల్ అయిందని ఇంకో అటెంప్ట్లో నాకు వస్తా రాదని, కానీ నా యొక్క ఇదేంటంటే ఎర్లీగా స్టార్ట్ చేయండి. మీరు ఏ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా ఇలాంటి వస్తుందా రాదా సక్సెస్ అనేది డైలమాలు పడిపోకుండా తొందరగా స్టార్ట్ చేయండి. ఈ రోజు చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ రోజు వెంటనే మీరు రంగంలో దిగి మీరు ఖచ్చితంగా దాని మీద ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి ప్రిపరేషన్ ముందుకెళ్ళాలండి. సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సార్ చెప్పేది ఏంటంటే ఎవరైనా ఆస్పిరెంట్స్ ఫస్ట్ అటెంప్ట్లోనే మన ఉద్యోగం రానప్పుడు కృంగిపోవాల్సిన అవసరం లేదు, ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ఏదో ఒక రోజు మనం సక్సెస్ అవుతాము అని అతని మాటల్లో మనకు క్లియర్గా అర్థమవుతున్నది. ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు మేడవ నరసింహ. మీ డూ ఛానల్ వీక్షకులకు థ్యాంక్ యూ.